తెలంగాణలో విద్యా బలోపేతానికి విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 350 పేజీల పైచిలుకు రిపోర్టును విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికే దాన్ని అయితే ఇచ్చినటువంటి సందర్భం. దానిలో చాలా అంశాలను అయితే పొందుపరచడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్తే విద్యను బలోపేతం చేయొచ్చంటూ విద్యా కమిషన్ అయితే చెప్తా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ప్రధానంగా విద్యా కమిషన్ 350 పేజీల పైచిలుకు ఒక మీరు ఇచ్చినటువంటి రిపోర్టు పైన వివిధ రకాలైన భిన్నాభిప్రాయాలు అయితే కనబడతా ఉన్నాయి. దానిలో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 18% బడ్జెట్ను పెంచమనడం అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. కొన్ని అంశాలను మాత్రం తప్పుపడతా ఉన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో మీరు వేతనాలకు సంబంధించి వారికి సంబంధించి పర్మనెంట్గా ఒకేసారి వాళ్ళని ఉంచకూడదు, వారిని కాంట్రాక్ట్ పరంగా తీసుకొని మళ్ళీ పర్మనెంట్ చేయాలి వాళ్ళ వాల్యూస్ని బట్టి అని చెప్పేసి దానిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి మీరు ఇంకా ఉభయ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా మార్పులు చేయబోతా ఉన్నారు దానికి? ఫస్ట్ అంటే 350 పేజీలతో పాటుగా 434 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు, ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు, టీచర్ ఎడ్యుకేషన్తో సహా సో రకరకాల అంశాల మీద ఒక 434 రికమెండేషన్స్ ఇచ్చాం కదా. సరే, సహజంగా అంటే భిన్నాభిప్రాయాల కంటే ఎక్కువ మెయిన్గా పెద్ద డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంఫర్ట్ న్యాచురల్గా టీచర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. టీచర్ కమ్యూనిటీ, అది గవర్నమెంట్ టీచర్స్ కమ్యూనిటీ బేసికల్లీ. అంటే యాక్చువల్గా మేము రికమెండ్ చేసింది ఫుల్ లైన్లో చదివితే ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు ఎస్ ప్రజెంట్ శాలరీస్ మార్కెట్తో కంపేర్ చేస్తే మార్కెట్లో మనకి రకరకాల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి. చిన్న బడ్జెట్ స్కూల్ నుంచి మొదలుపెట్టి పెద్ద బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, హై ఎండ్ స్కూల్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇవన్నిటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు సహజంగానే అది ఉంది. అయితే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బేసికల్లీ మనకి మేము చెప్పిన దాంట్లో భవిష్యత్తు రిక్రూట్మెంట్స్కి సంబంధించి, సో ఫ్యూచర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి సో కొంత మేరకి మీరు దాన్ని చూసుకోండి అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఉదాహరణకి ఇప్పుడు బడ్జెట్ అనేది ఇంతకుముందు 11% ఉండేది మన కంబైన్డ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు. అది కేసీఆర్ గారు దాన్ని కిందికి తెంచి 6.4కి తీసుకొచ్చిండు. సో అది ఆ దుర్మార్గత్వం మనకు బాగా కనబడుతుంది అందులో. సో అది ఏమవుతుంది, అట్లా తగ్గినప్పుడు సహజంగా కూడా సో మోర్ దాన్ 90% శాలరీస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మిగతాది కొంత మేరకే మిగతా నాన్ శాలరీస్కి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేటివి అంటే అన్లెస్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని సో శాలరీస్ అన్ని ఎట్లా ఇస్తామో, బట్ వేతనేతరకు సంబంధించిన బడ్జెట్ మేము పెంచుతామనో ఇంకేదనో చెప్తే బాగుంది, కానీ అట్లా చెప్పరు జనరల్గా. అట్లా ఉండదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ శాలరీస్తో కలిపే ఉంటుంది ఎప్పుడు కూడా, ఆల్వేస్. సో ప్రపంచం మొత్తం కూడా అదే ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే, ఇది ఫ్యూచర్లో ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు మనకి ఏమవుతుంది, రోజు రోజుకి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్స్ పడిపోతున్నాయి, దారుణంగా పడిపోతున్నాయి. సో ఈ పడిపోయే సిచ్యువేషన్లో మనము దీన్ని బలోపేతం చేయాలంటే సో మనకి టీచర్స్ ఒక ఎత్తు, సో టీచర్స్ కాకుండా సో మౌలిక సదుపాయాలు కావచ్చు, అంటే నాణ్యమైన విద్యను పెంచడానికి తీసుకునే కొన్ని ఇంటర్వెన్షన్స్ కావచ్చు, సో రకరకాల వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. సో అలాంటి కాంటెక్స్ట్లో మనము ఫ్యూచర్ టీచర్స్కి ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో మనము మార్కెట్ చూసుకొని కొంచెం రేషనలైజ్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చెప్పామన్నమాట. సో అది ఇష్యూ. అంటే విద్యకు సంబంధించిన దానిలో మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయుల వేతనాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది అని ప్రధానమైనటువంటి ప్రశ్న. అటు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అవే విషయాన్ని ఆకునూరు విషయంలో, విద్యా కమిషన్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాయి. అసలు మీరు మాట్లాడింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాదని మీరు చెప్తా ఉన్నారు, కానీ అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్తాను. ఇప్పుడే చెప్పాను, నేను బడ్జెట్ గురించి చెప్పాను, టీచర్ శాలరీస్, నాన్ టీచర్ శాలరీస్, వేతనేతలకు సంబంధించిన క్వాలిటీ ఇష్యూస్, సో మౌలిక సదుపాయాలు అన్ని కలిపి చెప్పాల్సి వస్తుంది మనము. ఇప్పుడు మనం 18% బడ్జెట్ అన్నాము. ఇప్పుడు ఈ 18% బడ్జెట్లో టీచర్ శాలరీ ఉంటుందా, ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా కదా. అంటే టీచర్స్ మొత్తం విద్యకు సంబంధించిన అంశాలలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యులు ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ప్రధాన స్టేక్ హోల్డర్స్ ఏంటంటే బేసికల్లీ చిల్డ్రన్. ఫస్ట్ నెంబర్ 1 చిల్డ్రన్, నెంబర్ 2 టీచర్స్. సో మనము టీచర్స్ గురించి మాట్లాడకుండా ఎట్లా ఉంటుంది? టీచర్స్ అన్నప్పుడు
టీచర్కి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. బడ్జెట్ విషయం మాట్లాడాల్సి వస్తుంది, టీచర్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, సో టీచర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, సో టీచర్కి సంబంధించిన అన్ని మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సి వస్తుంది. విద్య కదా. అవును, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి దానిలో ఒక పదం కనబడుతుంది. ఇప్పటికే గురుకులాలు ఉన్నాయి, దాంతోపాటుగా రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి హాస్టల్స్ కమ్ అలాగే స్కూల్స్ కనబడతా ఉన్నాయి. వీటిలలోనే మౌలిక వసతులు సరిగ్గా లేవు, ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏంటి అనేటువంటి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ దాని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే వేలాది స్కూళ్లను మూతేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి, ఒక్కొక్క టీచర్తో నడుస్తున్నటువంటి స్కూల్స్ కూడా కనబడతా ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు మీరు కనబడుతున్నాయి చూసినావా, ఆ కాంటెక్స్ట్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. ఓకే, ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు మన దగ్గర మన రాష్ట్రంలో 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు 4-5 చెప్పావు కదా, రాసాము ఇందులో. సో 29 రకాల స్కూల్స్ ఉన్నవి. ఓకే, రైట్. సో ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ఒక 5 రకాల గురుకులాలు, సో కేజీబీవీలు, ఏకలవ్య స్కూళ్ళు, తర్వాత ఆశ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ్ స్కూల్స్, సో అక్కడ మినీ గురుకులాలు, అంటే ఈ రకంగా మనకి 29 రకాల స్కూల్స్ ఉన్నవి. రైట్. సో ఇట్లా 29 రకాలలో ఇందాక మీరు చెప్పినట్టు ఇందులో సమస్యలు ఏంటంటే సింగిల్ టీచర్ స్కూల్స్. ఇప్పుడు మనం సింగిల్ టీచర్ స్కూల్ కరెక్ట్ అంటామా తప్ప అంటావా? ఖచ్చితంగా తప్పనాల్సింది కదా, అంతే కదా. సో ఇలాంటి విషయాలు, సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి, ఓకే, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి. ఈరోజు మనకి 82% ప్రైమరీ స్కూల్స్లో మల్టీగ్రేడ్ టీచింగ్, ఓకే, అంటే ఒక టీచరు ఒక క్లాస్ కంటే ఒకటేసారి ఎక్కువ క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే 82% కూడా క్వాలిటీ విద్యని అవి మనకి తక్కువ చేస్తాయి క్వాలిటీని కదా. అది ఒక పెద్ద మనకి ఇది. ఇప్పుడు మనకి ఉదాహరణకి 5 మంది పిల్లలు స్కూల్ ఉంది, 1 తరగతిలో ఒకరు, 2 తరగతిలో ఒకరు, 3 ఉదాహరణకి, లేకపోతే ఇద్దరు ముగ్గురు చిన్న స్కూళ్ళు. ఈ చిన్న స్కూల్లే more than 60% చిన్న స్కూళ్ళు ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. సో ఈ చిన్న స్కూళ్ళలో ఉదాహరణకి మీకు 10 మంది పిల్లలు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో, 1 తరగతి, 2 తరగతి, 3 తరగతి, 4 తరగతి, 5 తరగతి కలిపి 10 మంది. సో ఇప్పుడు దీనికి మనకి యాక్చువల్గా ఐడియల్గా ఎంతమంది టీచర్లు ఉండాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారంగా క్లాస్కి ఒక్కరినైనా పెట్టుకోవాలి కదా. అంటే మనకి 5 టీచర్లు ఉండాలా ఖచ్చితంగా, మళ్ళీ రోజుకి ఒక్కరిన లీవ్లో ఉంటారా, అంటే 6 ఉండాలా, ఒక హెడ్ మాస్టర్ ఓవరాల్ సూపర్వైజర్ ఉండాలా, 7 ఉండాలి. అనేది అంటే మరి ఇప్పుడు ఈ లెక్కన మనకి సుమారుగా 18,600 స్కూళ్ళు మనకు సుమారుగా ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. సో దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా 82% స్కూళ్ళు సో మనకి మల్టీగ్రేడ్ టీచింగ్ అవుతుంది. అంటే 82% మనము ఈ 6 మందిని 7 మందిని పెట్టాలి. అప్పుడు మరి ఇంకెంత బడ్జెట్ అయితే ఇప్పుడు మీకు మేము లెక్కేసినాం. ఇప్పుడు మనకి ప్రైమరీ స్కూల్ 5 తరగతులకి 5 గదులు ఉండాలా. ఇప్పుడు మనకి సింగిల్ రూము, డబుల్ రూము, ఇట్లా మళ్ళీ మెజార్టీ అట్లాగే ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ మీకు 5 రూములు కట్టాలి, ఒక స్టాఫ్ రూమ్ కట్టాలి, సో మళ్ళీ మంచి రెస్పెక్టబుల్ టాయిలెట్స్ కట్టాలి, సో రెస్పెక్టబుల్గా అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. అవునా? సో పిల్లలకు ఆట వస్తువులు ఉండాలి, పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అవునా? ఇవన్నీ ఉండాలంటే మీరు ప్రస్తుతానికి మనకి 26,600 స్కూల్స్ ఉన్నవి గురుకులాలు పక్కన పెడితే. ఇవన్నిటికీ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే 3 లక్షల కోట్లు కావాలి. అంటే ఒక సంవత్సరం బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది మొత్తం బడ్జెట్ కదా. అది పెట్టడం మూర్ఖత్వం, పెట్టడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకనే జనరల్గా ఏంటంటే సైజ్ ఆఫ్ ది స్కూల్ మ్యాటర్స్. సో అంటే సగటున ఒక స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది క్వాలిటీకి లింక్ అయి ఉంటుంది. సో నువ్వు 10 మందితోనే నడిపే దాంట్లో క్వాలిటీ ఉండదు. సో నీకు ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఈ సగటు సంఖ్య, ఒక స్కూల్కి సగటు సంఖ్య ఎంత ఉంది అనేది మనం అనుకుంటే, మన దగ్గర ప్రైమరీ స్కూళ్ళకి సంబంధించి సగటు ప్రైమరీ స్కూలు 35 మంది పిల్లలు. అంటే 35 మందిలో 10 మంది పిల్లలు ఆబ్సెంట్ అవుతారు, 25 మంది ఉంటారు, అంటే క్లాస్కి 5 ఉంటారు. రైట్. సో ఇది క్రిటికల్ మాస్ కాదు. అంటే ఒక టీచింగ్, ఒక లెర్నింగ్, ఆ ఎన్విరాన్మెంట్కి నిజంగా బాగున్నా కానీ 5 మందికి అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, పూర్తి కాలేదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సైజ్ ఆఫ్ ది స్కూల్ పెద్దగా ఉండాలి, నంబర్ 1. ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్కు ఎందుకు పంపుతున్నారు పిల్లల్ని? సో 26% మంది పిల్లలు మాత్రమే మొదటి తరగతిలో ఇప్పుడు మనకి ఎన్రోల్మెంట్ ఉంది గవర్నమెంట్లో. సో అంటే దాని అర్థం అయితే 74% బయటకు వెళ్తున్నారు. అది రోజు తగ్గుతుంది ఇంకా కూడా. రైట్. అంటే ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చేస్తున్నారు. అంటే బస్సెస్ ఉండాలి, బస్సెస్ ఉంటే ఇంటి దగ్గర ఎక్కిస్తే స్కూల్లో క్యాంపస్ దిగుతారు, మళ్ళీ అక్కడ ఎక్కిస్తే ఇక్కడ దిగుతారు, సేఫ్.
ఓకే అది బాగా చేస్తున్నారు. దాంతోపాటు దాని వలన డిగ్నిటీ వస్తుంది, సేఫ్టీ సెక్యూరిటీ వస్తుంది, అన్నీ వస్తాయి. సో రెండోది ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ ఎన్వైరన్మెంట్ చూస్తున్నారు. అంటే స్కూల్ అంటే ఎట్లా ఉండాలి. సో మేము చెప్పాము స్కూల్లో ఇవి ఉండాలని మేము రికమెండేషన్స్ ఇచ్చాము. సో ఆ రకంగా ఉంటేనే స్కూల్ అంటాం మేము. సో తల్లిదండ్రులు కూడా అట్లాగే అనుకుంటున్నారు స్కూల్ అంటే ఇవన్నీ ఉండాలని. సో అది లేదు, ఆ డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ లేదు. తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా అందరు 100% మేము కొన్ని వేల మందితో మాట్లాడాము. వాళ్ళు అంటున్నారు, అడుగుతున్నారు వాళ్ళు కదా. సో ఫోర్త్ అంటున్నారు టీచర్స్ కూడా మాకు సఫిషియెంట్ అడిక్వేట్ టీచర్స్ ఉండాలి. ఆ టీచర్స్ కూడా చెప్పగలిగి ఉండాలి, చెప్పాలి మాకు లెసన్స్, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావాలి, ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ మనము ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలంటే చిన్న చిన్న స్కూల్ కిందాక అనుకున్నట్టు కుదరదు. అందుకనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్లో ఉన్న స్కూల్లోనే మేము అది కూడా కొత్త గ్రీన్ ఫీల్డ్ కట్టమంటలేము. ఉన్న మనకి ప్రతి మండలంలో ఒక దగ్గర మనకు ఒక 6-7 మనకి కోలోకేటెడ్ స్కూల్స్ ఉంటాయి. ఒకటే క్యాంపస్ లో మనకి హై స్కూల్ ఉంటుంది, సో ప్రైమరీ స్కూల్ ఉంటది, ఓ కేజీబీ ఇంకేదో ఉంటది, సో జూనియర్ కాలేజ్ అక్కడ ఉంటది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ఒక గ్రౌండ్ తో ఉన్నాయి. ఎగ్జాక్ట్ అలాంటివి ఒక 3 ఐడెంటిఫై చేసుకొని అక్కడ మనము అన్ని సౌకర్యాలు డెవలప్ చేయగలిగితే ఉన్న వాటిని వాడుకుంటాము. ఇప్పుడు ఆర్కులు చేస్తాము మేము, అదనంగా ఎక్కువ కట్టింది ఏం లేదు. సో ఆ ఉన్న వాటి మీద పైన అదనంగా ఇప్పుడు యాడ్ చేస్తాం రూమ్స్. సో బట్ కొత్తగా మేము బిల్డింగ్లు కట్టింది లేదు, ఉన్న వాటి అట్లా మనకి ఉన్న వాటినే కొత్త కాదు, వాటినే మనం మంచి ఎక్స్పాండ్ చేసుకొని అవసరం అనుకుంటే అదనపు తరగతి గదులు, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మంచి అడిక్వేట్ టీచర్లు, సో అట్లాగే మనకి ప్రీ ప్రైమరీ నుంచి కూడా 12th క్లాస్ వరకు ఉండగలిగితే రైట్. సో అప్పుడు ఆ స్కూల్ బాగా జరుగుతుంది, మంచి క్వాలిటీ వస్తుంది, ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. సో టీచర్లు కూడా ఒకరికొకరు నేర్చుకుంటారు. సో పిల్లలకు కూడా ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టీచర్లకు టీచింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒక మంచి కిచెన్, మంచి డైనింగ్ కడితే ఒక మంచి డిగ్నిఫైడ్ భోజనం పెట్టడానికి ఉంటుంది. మీరు ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్ పెడితే ఈ మనం అనుకున్నటువంటి 5-10 మందితో నడిచేటువంటి స్కూల్స్ మూసేయమని చెప్పేస్తా ఉందా విద్యా కమిషన్? లేదు అంటే వాటిని ఇక్కడికి ఎట్లాగో ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, అవి నిరుపయోగానే ఉండే అవకాశం, వాటిని ఎట్లా చెప్తాం? మూవేయడము వర్సెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో ఏం కోరుకుంటారు మీరు? క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ. దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? ఓకే, దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? పిల్లలందరికీ ఇప్పుడు గవర్నమెంట్ లో చదివే పిల్లల సంఖ్య పెరగాలనా తగ్గాలనా? ఓకే, అంటే మీరు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయమని చెప్తా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ, మన ట్రాన్స్పోర్టేషన్ పెంచినప్పుడు ఏమైతుంది, డిస్టెన్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇవాళ రేపు. అదృష్టవశాత్తు మనకి 76 సంవత్సరాలు అయింది కాబట్టి అన్ని గ్రామాలకు రోడ్లు వచ్చేసాయి కదా. సో ఇంతకుముందు అట్లా లేకుండే, సో ఇంతకుముందు అసలు ఆటో కూడా పోయిన గ్రామాలు ఉండేది. సో ఇప్పుడు అట్లా కాదు, అన్ని చోట్లకి మనకి జీబులు పోతున్నాయి, కార్లు పోతున్నాయి. సో అందుకే స్కూల్ బస్సులు పోతాయి. సో అందుకే మేము స్కూల్ బస్తో పాటుగా ఇవ్వగలిగితే అన్ని ఫెసిలిటీస్ వచ్చబ్బా, ఒక మంచి బ్రహ్మాండమైన క్రికెట్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక మంచి షటిల్ బ్యాడ్మింటన్ ఇవ్వచ్చు, సో కబడ్డీ ఇవ్వచ్చు, ఖోఖో ఇవ్వచ్చు, వాలీబాల్ ఇవ్వచ్చు, బాస్కెట్ బాల్ ఇవ్వచ్చు, ఒక మంచి 4 ల్యాబొరేటరీలు కట్టొచ్చు, ఒక మంచి లైబ్రరీ పెట్టొచ్చు, సో ఒక మంచి డైనింగ్ హాల్ పెట్టొచ్చు, ఒక మంచి కిచెన్ పెట్టొచ్చు, మోడర్న్ కిచెన్ పెట్టొచ్చు, ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ ఉండొచ్చు. సో సేమ్ టైం మీరు రియంబర్స్మెంట్ తీసివేయాలి అనేటువంటి అంశాన్ని దానిలో లేవనెత్తడం జరిగింది. రియంబర్స్మెంట్ వల్లనే మేము విద్యకు దగ్గరయ్యామంటూ ఎవరైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తారు. మేము ఏం చేసామంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో విద్య దూరం అవుతుంది, మేము ప్రైవేట్ లో చదువుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది, అందరికీ యూనివర్సిటీలలో సీట్లు రావు కదా, ఇది కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని విద్యార్థి సంఘాలు చెప్తాం. ఇలా 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా మనము ప్రభుత్వ విద్యను స్ట్రెంథెన్ చేయాలి, ప్రభుత్వ హాస్పిటల్ కూడా స్ట్రెంథెన్ చేయాలని ఒప్పుకుంటాం మనం కదా. ఇక్కడ కూడా ప్రభుత్వ విద్యను స్ట్రెంథెన్ చేయడం అనేది చాలా అవసరము. ఇప్పుడు మీకు ప్రభుత్వ విద్యను స్ట్రెంథెన్ చేస్తే పిల్లలు ప్రైవేట్కి పోతారా, గవర్నమెంట్కి వస్తారా? ఖచ్చితంగా గవర్నమెంట్ రావాల్సింది, అంతే కదా. అక్కడ ₹1,00,000 పెట్టుకుని ఎవరికి ₹1,00,000 ఎక్సెస్ లేవు కదా. సో డబ్బులు అనేది మనకి ఏదో ఊరికే రావన్నట్టు, సో మనకి డబ్బులు అనేది మ్యాటర్స్ ఏ లాట్ కదా. సో అలాంటి సిచ్యుయేషన్లో మనం ప్రభుత్వ విద్యను స్ట్రెంథెన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ థింగ్ అది. ప్రభుత్వ విద్య అంటే ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు ప్రభుత్వ విద్య అంటే అన్ని స్ట్రెంథెన్ కావాలి ఫస్ట్ థింగ్. సో అన్ని స్ట్రెంథెన్ అయితే మనకి ఇక్కడ పెరుగుతాయి. ఈ రోజు మనకు చాలా కోర్సులలో మనం మూసేయాల్సి వస్తుంది, ఈవెన్ డిగ్రీ కాలేజీల సంఖ్య తగ్గిపోతుంది, ఈవెన్ గురుకులాల సంఖ్య కూడా తగ్గిపోతుంది, తెలుసా మీకు ఆ విషయం లేటెస్ట్ గా. సో ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన విద్యను మనం పెంచుకోవడం అనేది ఒకటి. రెండోది మేము ఇచ్చింది ఏంటంటే యాక్చువల్ గా దీన్ని వక్రీకరిస్తున్నారు మనలందరూ కూడా. ఈ వక్రీకరణ కరెక్ట్ కాదు. మేమేం చెప్తున్నామంటే ఇది చూడండి, ఇప్పుడు మన బుక్ లో నేను చదివిస్తాను, ఇప్పుడు పేజ్ నెంబర్ 45. సో పేజ్ నెంబర్ 45 లో fee reimbursement shall be suspended for private educational institutions that continuously underperform for 2 consecutive academic years అంటున్నాం. ఓకే, అంటే ఎలాంటి కొన్ని పిచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. అవును, అంటే కాలేజీకి పిల్లలు రారు కానీ అటెండెన్స్ వేసేసి రియంబర్స్మెంట్ తీసేసి కదా.
ఇది అందరు తెలుసు కదా ఇది. అవును. మేము కూడా కమిషన్ మెంబర్స్ అందరూ ఒకసారి సర్ప్రైజ్ విజిట్ అటు పోయినాం ఇబ్రహీంపట్నం సైడ్. ఓకే. అక్కడ బీడీ కాలేజ్ పోయినాం. ఉమ్. పోతే కరెక్ట్ మరి బిఫోర్ 1:30 పోయినాం మేము. యాక్చువల్గా 1 o'clock ఆడ ఒక్క స్టూడెంట్ లేడు, ఓకే. ఒక్క టీచరు అకాడమిక్ లేరు, ఉమ్. ప్రిన్సిపల్ కూడా లేడు, ఉమ్. ఎవరు లేరు. ఉమ్. విచిత్రమైన ఆ రోజు ఇంక ఎగ్జామ్స్ అవుతున్నాయి మళ్ళీ. అంటే వేరే కాలేజ్ నుంచి ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎవరు అంటే ఆల్రెడీ పాత స్టూడెంట్స్కి రోజుకి 500 రూపాయలు చెప్పి పిలిపించుకున్నారు. ఓకే. ఆ ప్రిన్సిపల్ లేడు, ఉమ్. ఎవరు లేరు, కాలేజ్ నడుస్తలేదు. బట్ ఈస్ ద వర్కింగ్ డే. ఉమ్. ప్రిన్సిపాల్ని పిలిచాం. పిలిస్తే నవ్వుతున్నాడు ప్రిన్సిపాల్. నవ్వుకుంటూ అన్నిట్లాగే ఉంటాయి సార్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, మీకు తెలియదేమో అని చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. ఉమ్. వాడికి కమిషన్ అంటే రెస్పెక్ట్ లేదు, చైర్మన్ అంటే రెస్పెక్ట్ లేదు, చాలా క్యాజువల్గా ఉన్నాడు. అంటే బికాజ్ ఇట్స్ సో కామన్. ఓకే. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఉమ్. మన ఫీజు రీంబర్స్మెంట్ కరెక్టేనా? అంటే అలాంటి ఐడెంటిఫై చేయడం ఎలా? దానికి మంచి క్వశ్చన్ ఇది. Yes. సో దానికి ఏం చేసామంటే మేము ఒకటి తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది పెట్టమని చెప్పాం. ఓకే. ఒక థర్డ్ పార్టీది, ఒక స్ట్రాంగ్గా. వాడు అమ్ముడు పోతే మనకి సోషల్ ఆడిట్ ఉంది ఒకటి. అంటే సాధారణంగా అలాంటి వాళ్ళని కూడా మంచి క్వశ్చన్ అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. yes. అందుకనే దానికి ఏం చెప్పామంటే మేము ఒక స్ట్రాంగ్ విద్యావేత్తని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టమంటున్నాం. అదే అలా గవర్నమెంట్ లాగా ఒక ఆఫీసర్ని పెట్టమంటలేము. సో ఆ ఆఫీసర్ని మేనేజ్ చేసే ఒక స్ట్రాంగ్ టీంని పెట్టమంటున్నాము. ఓకే. సో అది దాని వల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు శాంతసేన లాంటి మేడం లాంటి వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ అవును. కదా. అలాంటి వాళ్ళని బోర్డులో పెట్టగలిగితే ఇప్పుడు సోషల్ ఆర్ట్ సొసైటీ ఉంది మనకి. సో ఈ రోజు నరేగా ఉంది, ఉపాధి హామీ. ఉపాధి హామీ బ్రహ్మాండంగా రన్ అవుతుంది మంచిగా. దాంట్లో మీ అందరికి తెలియని విషయం సోషల్ ఆర్ట్ సొసైటీ. ఆ సోషల్ ఆర్ట్ సొసైటీలో ఎవరు తెలుసా మీ మెంబర్స్? సో ఈ రోజు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చైర్పర్సన్, ఓకే. సో విజయానంద్ అని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కేరళ మెంబరు, సో అరుణారాయ్ గారు సో గొప్ప సామాజికవేత్త, షీఈ్ ద మెంబర్, ఓకే. సో నిఖిల్ డే ఇస్ ద మెంబర్, సో నేను ఒక మెంబర్ అందులో. సో ఇలాంటి వాళ్ళతోని అది ఒక బ్రహ్మాండంగా కరప్షన్ లేకుండా నడుస్తుంది అక్కడ. అట్లాంటిది ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని పెడితే సో వీళ్ళు ఒక దాని యొక్క అన్ని ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తు, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నవి, సో దానికి ర్యాంకింగ్ ఇవ్వడము, ఆ స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు రెగ్యులేషన్ చేసుకోవడము, చెక్ చేసుకోవడము. సో అక్కడ ఇప్పుడు ఈ ప్రైవేట్ వాటికి కూడా ర్యాంకింగ్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు దానికి డి ర్యాంకింగ్ వచ్చింది అనుకోండి, సో డి ర్యాంకింగ్ ఇవ్వద్దు, అది కూడా ఛాన్స్ ఇమ్మంటుంది 2 సంవత్సరాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా. అంటే ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే వరకు యూజ్ అవ్వచ్చు. 2 years చూడమాట. ఆ 2 years కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు తీసేయమంటున్నాం అలాంటి వాళ్ళకి. అర్థమైంది ఇప్పుడు? సో ఇక్కడ మనం ఎప్పుడు ఎక్కడ కూడా మనము ఫీ రింబర్స్ తీయమని చెప్పలే మొత్తం. సో ఫీ రింబర్స్మెంట్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీయమంటున్నాము. ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి దీన్ని సగం పూర్తి రాయకుండా చెప్పకుండా సగం చెప్పి అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఆయన. సో బికాజ్ ఆయన అంటే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రవీణ్ కుమార్ ను తొలి వెలుగు ఇంటర్వ్యూ చేస్తే దానిలో చెప్పడం జరిగింది, అన్ని క్యాస్ట్లను ఒక దగ్గర పెట్టడం అనేది తెలంగాణ కానివ్వండి ఇండియాలో సాధ్యమవుతుందా, ఇండియా అనేటువంటి దేశం గురించి ఆకునూరు మూర్లకి తెలియదా, కులాల ప్రాతిపదికన ఇక్కడ ఏం నడుస్తుందో తెలియదా, ఎక్కడెక్కడికో వియత్నాంకో లేకపోతే ఇంకొక దేశానికో పోయి వచ్చి అక్కడిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుందని వస్తా ఉంది. అదే వస్తుంది కానీ దురదృష్టవశాత్తు నాకు కొంచెం ఎక్కువనే తెలుస్తుంది అందరికంటే. కొంచెం మేము మనకి ఒక పొలంలో దిగితే ఆ బురదలో తింటుందో తెలుస్తుంది మనకి కాదు, మేము బాగా దిగిపోయినాం అందులోకి. సో అందుకనే మాకు తెలుస్తాయి అన్ని కూడా, పరిస్థితులు అన్ని కూడా మనకు బాగా ఎక్కువ అర్థమవుతుంటాయి. అది ప్రాబ్లం మనకి. విషయం ఏంటంటే గురుకులాలు, అసలు గురుకులాలు ఫస్ట్ గురుకులం ఎక్కడ ఏర్పడింది మన రాష్ట్రంలో? సర్వేల్. అట్లా మనకి రాయలసీమ ఒకటి, ఆ తెలంగాణ ఒకటి, ఆంధ్ర 3 ఏర్పడి నరసింహారావు. ఆ సర్వేలు క్యాస్ట్ బేస్ మీద ఉందా, నాన్ క్యాస్ట్ బేస్ మీద ఉందా? నాన్ క్యాస్ట్ ఉంటుంది కదా. జనరల్ ఇట్ ఈస్ అంటే అందరూ ఉన్నారు, అందరూ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అవునా? దాని తర్వాత అప్పటికే ఇప్పుడు కూడా స్కూల్స్ ఉన్నవి, మనం రెగ్యులర్ నేబర్హుడ్ స్కూల్స్ ఉన్నవి, జిల్లా పరిషత్ హై స్కూల్. అది క్యాస్ట్ బేస్డా లేకపోతే అందరికీ ఎవరైనా పోవచ్చు? మరి ప్రాబ్లం ఏంటి మరి క్యాస్ట్ గురించి? అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇలాంటి అదే అంటున్నా. సర్వేలు అనేది ఎప్పుడో ఆల్మోస్ట్ 60 సంవత్సరాల క్రితం పెట్టింది, ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఇప్పటికీ కూడా జనరల్ గురుకులాలు దగ్గర మనకి 40-50 ఉన్నాయి రాష్ట్రంలో. అక్కడ ప్రాబ్లం వచ్చిందా మనకి ఎక్కడన్నా? నో ఇష్యూస్ కదా. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇష్యూ అంతా కూడా ఏంటంటే ఇట్లా మీరు కులాల వారిగా డివైడ్ చేస్తేనే ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పెరగరు పిల్లలు, సో ఆ కులం స్టాంప్తో పెరుగుతారు. సో అది కరెక్ట్ కాదు. అన్ని కులాలు కలిసి ఉన్నప్పుడే చాలా బాగా ఉంటది. సో మనకు రాజ్యాంగం అన్ని కులాలు కలిసి ఉండేటట్లుగా మీరు రాజ్యం పరిపాలన చేయమని చెప్పిందా, కులాల వారిగా పరిపాలన చేయమని చెప్పిందా రాజ్యాంగము? అందరిని కలిపే చేయమంటది కదా. ఇది కూడా అంతే కదా. మరి ఇక్కడ నుంచి రావాలి కదా, మరి ఎడ్యుకేషన్ నుంచి కదా రావాల్సింది. సో అది ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల. కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది నీకు, అంటే పొలిటికల్ గా రిలీజ్ చేయండి మీరు. ఇప్పుడు ఈ రోజు ఏదైతే సోషల్ వెల్ఫేర్ ఎస్సీలకు సంబంధించిన బడ్జెట్ ఉందో అంత బడ్జెట్, అంతమంది పిల్లల్ని కూడా
మీరు ఈ జనరల్ గురుకులాల్లో పెట్టండి, ఎవరు వద్దన్నారు. దీన్ని పొలిటికలైజ్డ్ గా విమర్శిస్తా ఉన్నారు. అటువంటప్పుడు ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎందుకు, ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు, ఎస్సీ సంబంధించినటువంటి వ్యవస్థ ఎందుకు, బీసీ కార్పొరేషన్ ఎందుకు, బీసీ మినిస్ట్రీ ఎందుకు, ఇదంతా ఎందుకు అని చెప్పేసి అలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కదా. పొలిటికలైజ్డ్గా బీసీ ఎస్సీ ఎస్టీ అని విభజించినప్పుడు గురుకులాలలో పెడితే తప్పేంటి అని అంటా ఉన్నారు. ఇప్పుడు అది పొలిటికల్గా విభజించలేదు, ఓకే, అది బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా విభజించారు. ఎస్, ఎందుకంటే బ్యాక్వర్డ్నెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫామ్ అయింది, దాని తర్వాత బీసీ వెల్ఫేర్, లేటెస్ట్ మైనార్టీస్ కదా. ఇవన్నీ ఎందుకున్నాయంటే అసలు వాళ్ళకు సరిపడ పిల్లలు ఇందులో ఈ సిస్టంలో వస్తున్నారా లేదా, ఓకే, తర్వాత వాళ్ళకు సంబంధించిన అవసరం అనుకుంటే బడ్జెట్ పెంచాలి, ఎందుకంటే వాళ్ళు బాగా బ్యాక్వర్డ్ కాబట్టి. సో అవన్నీ మానిటర్ చేయడానికి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి గురుకులాలకు సంబంధం లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి గురుకులాలకు సంబంధం లేదు. సెపరేట్ బాడీ ఇదంతా. ఇవన్నీ 70 సంవత్సరాల క్రితమే ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్కి గురుకులాలకు సంబంధం లేదు. ఇవన్నీ సపరేట్ బాడీస్ ఏర్పడ్డాయి. సో అందుకని మీరు ఆ డిపార్ట్మెంట్లకి దీనికి కూడా మళ్ళీ మీరు లింక్ చేయడానికి లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు 5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రైట్, అంటే గురుకులాలు 5 సొసైటీలు ఉన్నాయి, 5 సొసైటీలు ఉన్నాయి. అసలు ఇది మీరు విద్య గురించి పెట్టారా, భోజనం గురించి పెట్టారా? విద్య గురించి పెట్టాలి కదా, విద్య గురించి పెట్టాలి కదా. అంటే మరి ఇంత కొంచెం డీప్గా పోవాలి కదా మనము అన్ని ఆలోచనలు. సో ఫస్ట్ విద్య, సెకండ్ భోజనం యాక్చువల్గా. ఇప్పుడు నిజానికి గురుకులాలకు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారంటే ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం కూడా భోజనం గురించి పంపించాలి, టు బి ఫ్రాంక్. భోజనం కోసం పంపించే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. బట్ ఈ రోజు గురుకులాలకు ఎందుకు పంపిస్తున్నారంటే భోజనం గురించి పంపించాలి, విద్య అక్కడ కొంచెం మంచిగా దొరుకుద్ది అనే దాని గురించి పంపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మా ఇంటి పక్కన ఉన్న జెడ్పీహెచ్ఎస్ వాటి సరిగ్గా లేవు, ఎంపీపీ సరిగ్గా లేవు, అందుకని అక్కడ కొంచెం విద్య బాగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో పంపిస్తున్నారు, కానీ భోజనం గురించి పంపించాలి. అవునా, విద్య ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులకు విద్య ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళు ఈ కులం దగ్గర విద్య బాగా దొరుకుతుందా అక్కడ అట్లా చూడరు, వాళ్ళు ఎక్కడ బాగా విద్య దొరుకుతుందో అక్కడ పంపిస్తారు. అవునా, ఇప్పుడు మీకు ప్రైవేట్ ఉన్నవి, ప్రైవేట్లో ఎక్కడైనా కానీ సోషల్ వెల్ఫేర్ ప్రైవేట్ స్కూలు అట్లా ఉంటుందా? మరి ఉండకపోతే అక్కడ కూడా ఎస్సీలు పంపిస్తున్నారా లేదా, బీసీలు పంపిస్తున్నారా లేదా, అందరూ ఒక దగ్గర ఉండాల్సింది కదా. దట్ ఈస్ ద ఐడియల్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఒక అంటే ఊసర వెళ్ళి మంచిది చాలా యాక్చువల్గా. ఆయన ఒక పిచ్చి రాజకీయ మాట్లాడుతారు, అంటే ఒక ఫాల్తు రాజకీయ నాయకుడు అయిపోయింది అబ్బా, అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, యాక్చువల్లీ ఇంట్లో 434 ఉన్నవి. సో చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు ఈ మొత్తం 434 దాన్ని పూర్తి అవగాహన చేసుకోవాలి, అన్ని చోట్ల చదవాలి కదా. చదువుకొని అట్లా కాదు ఆయన, నేను బీఆర్ఎస్, సో కాబట్టి నేను మురళిని తిట్టాలి, రేవంత్ రెడ్డిని తిట్టాలి, కాంగ్రెస్ ని తిట్టాలి. 434 మొత్తం రేవంత్ రెడ్డి రాసిస్తే ఆకునూరు మురళి చెప్పిన వార్త కూడా వినబడుతుంది. ఇప్పుడు నువ్వు శ్రీనివాస్, నువ్వు కూడా నన్ను చూస్తున్నావు 5 సంవత్సరాల నుంచి, నువ్వేమనుకుంటావు ఆకునూరు మురళి గురించి? స్వయంగా ప్రకటిస్తాడు, చూస్తాడు, అన్ని రకాలుగా. ఎవరైనా పొలిటిషియన్స్ చెప్తే, రాజకీయంగా ఎవరైనా చెప్తే దాన్ని నేను వింటానని అనుకుంటాను. ఆ కామన్ సెన్స్ మరి ఆయనకు ఉండాలి కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా. నేను ఇంకా మారలే ఆయనలాగా, నేను ఇంకా మురళి ఆయన ఉన్నా గట్టిగా. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ ఎడ్యుకేషన్ మీద మీరు దానిలో కొన్ని అంశాలను ప్రతిపాదించడం. ఫస్ట్ థింగ్ పాలిటెక్నిక్ కు సంబంధించి ఆకునూరు మురళి ఇది తప్పు అనేటువంటి, గతంలో కూడా ఇట్లాంటి ఆలోచనలు చేశారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. పాలిటెక్నిక్స్ ఎస్బిటిఐటికి సంబంధించి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్ తో సమానం చేయాలన్నట్టుగా దానిలో ఒకటి ప్రతిపాదన ఉంది, లాటరల్ ఎంట్రీని తీసేయాలన్నట్టు ప్రతిపాదన ఉంది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అంశాలు వస్తాయి. మీరేం చెప్తారు? అది ఇమ్మీడియట్ గా పాపము ఆస్పైరింగ్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం వస్తుంది. అది ఇమ్మీడియట్ మనం చేయాల్సిన అవసరం లేదు, టైం ఇవ్వాలి, దానికి టైం ఇవ్వాలి అబ్బాయి. ఇందులో ఇవన్నీ అర్జెంట్ గా నేను చెప్పేది ఈ పాలసీ అంతా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు చేయలే నేను. ఇది ఒక మొత్తము ఇంకెప్పటికీ ఒక 50 సంవత్సరాలనే ఉండాలి కనీసం. సో 50 సంవత్సరాలు సరిపడా మేము పాలసీ తయారు చేసాం ఇందులో. అయితే పాలిటెక్నిక్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, స్కిల్స్ సంబంధించి ఐటీఎస్ పెట్టాం, దాని పర్పస్ వేరు. పాలిటెక్నిక్స్ పెట్టాం, దాని పర్పస్ వేరు. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, దాని పర్పస్ వేరు. రీసెర్చ్, దాని పర్పస్ వేరు. ఈ 4 పర్పస్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఐటీఐ అనేది ఏంటంటే గ్రాస్ రూట్స్ టెక్నీషియన్స్ తయారు చేయాలి, అంటే మెకానిక్స్, సో డీజిల్ మెకానిక్స్, సో వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ కదా. పాలిటెక్నిక్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ సెమీ గ్రాడ్యుయేట్ లాగా, అంటే ఇట్స్ లిటిల్ అబౌవ్ దెన్ ఐటీఐస్. సో వీళ్ళ యొక్క అవసరాలు కూడా ఇండస్ట్రీస్ కి అవసరం ఉంటాయి. ఒక ఇండస్ట్రీకి ఒక బీటెక్ సరిపోరు, ఒక ఐటీఐ సరిపోరు, మిడిల్ లెవెల్ డిప్లొమా కూడా ఉండాలని ఇష్యూ. ఇదే డిప్లొమాని పిల్లలందరూ ఎట్లా చూసుకుంటున్నారు, తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నారంటే దీన్ని ఇంజనీరింగ్ కి పోవడానికి ఒక మార్గంగా చూస్తున్నారు, అంటే షార్ట్ కట్ రూట్, డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్తాము. ఎగ్జాక్ట్లీ. ఏదో పెద్ద కాలేజీలో తర్వాత ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి.
సో దానివల్ల ఏమవుతుందంటే గమ్మత్తు, నేను మన ప్రిన్సిపల్ని అడిగితే అవును సార్ మేము ఇన్ఫాక్ట్ మేము పాలిటెక్నిక్ సిలబస్ కూడా మార్చుకొని మేము ఇంటర్మీడియట్ సిలబస్ కొంచెం తర్వాత బీటెక్ సిలబస్ అట్లా పెట్టాల్సి వస్తుంది, ఒరిజినల్ పాలిటెక్నిక్ పోయింది సార్ అని చెప్పాడు ఆయన నాకు ఓకే సిలబస్. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే పిల్లలు ఈ రోజు మనకి యాక్చువల్గా డిగ్రీలో అంటే ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా మస్తు సీట్లు కాలపడినాయి, దొరకడం పెద్ద ఈ సమస్య కాదు. సో అందుకని దాన్ని ఆ రూట్ కట్ చేస్తే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ మీకు జోక్ తెలుసా మీకు, పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే పిల్లల శాలరీ ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చే పిల్లల శాలరీ రెండు ఎక్కువ ఉంది. పాలిటెక్నిక్ శాలరీ ఎక్కువ ఉంది, అక్కడ వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే బీటెక్ మైండ్ సెట్ కదా. సో దాన్ని బీటెక్ పోవడానికి అనుగుణంగా షార్ట్ కట్ గా వాడుతున్నారు తప్ప. అందుకనే మేమేం చెప్పామంటే వాళ్ళకి ఎంబడే మీరు 2 సంవత్సరాలు సీట్ ఇవ్వకండి, కావాలంటే ఒక 5 సంవత్సరాల తర్వాత. సో 5 సంవత్సరాలు లెట్ హిమ్ గో టు ఇండస్ట్రీ, సర్వ్ ఫర్ ఇండస్ట్రీ. లేకపోతే మన అనవసరం మనం బీటెక్ లో పెట్టుకోవచ్చు, మరి పాలిటెక్నిక్ మనకి కదా, అటు ఇంటర్మీడియట్ ఉన్నది ఇటు బీటెక్ ఉంది. మరి మధ్యలో ఈ పాలిటెక్నిక్ ఎందుకు, ఈ టెక్నికల్ బోర్డు ఎందుకు, దీని టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎందుకు, దీని కమిషన్ ఎందుకు, దీనికి ఇంత మంది మార్బల్ ఎందుకు, వేస్ట్ ఆఫ్ రిసోర్స్ అవుతాయి కదా. సో ఇండస్ట్రీ బేసిస్ మీద, సో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి మనకి మన నీడ్స్ ప్రకారం. సో ఐఐటీస్ పెట్టాము, ఐఐటీస్ ఇంకొక వేరే లెవెల్ అది. సో మనకి కింద ఐటీఐ నుంచి మొదలుపెట్టి ఐఐటి వరకు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాం మనము. సో అందులో ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్స్పెక్టేషన్ అవుట్కమ్స్ మనము అది జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఆ కాంటెక్స్ట్ లో మనము ఈ పాలిటెక్నిక్ తీసేసి దాన్ని కూడా ఎస్బిటి అనేది పాలిటెక్నిక్ గురించి ఉన్నది. అవును. సో అందుకని మరి పాలిటెక్నిక్ మేము చెప్పింది ఏంటంటే పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ తీసేయమని చెప్తున్నాం. ఓకే, అంటే సెకండ్ ఇయర్ కి వెళ్ళడం ఏదైతే డైరెక్ట్ కావాలంటే 5 సంవత్సరాలు బొమ్మనండి, 5 సంవత్సరాలు బొమ్మనండి. లేకపోతే ఇంకా వాళ్ళు కావాలంటే మీరు పాలిటెక్నిక్ తర్వాత ఈవినింగ్ కాలేజీలు పెట్టండి. సో ఒకప్పుడు పాతకాలంలో ఈవినింగ్ కాలేజ్ ఉండేది మా జమానాలో. సో ఈ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ కాలేజ్ వెళ్ళి చదువుకునే వాళ్ళు బీటెక్, అట్లా పెట్టండి బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇది షార్ట్ కట్ విధానం వల్ల పాలిటెక్నిక్ వాళ్ళు జాబ్లు చేయడం లేదు, సో ఇటు మళ్ళీ బీటెక్ వెళ్ళిపోతున్నారు. అసలు పాలిటెక్నిక్ ఉద్దేశం పోతున్నాం ఆ కాంటెక్స్ట్ లో. చాలా కాలేజీలు చాలా స్కూళ్ళు డొనేషన్స్ పేరు మీద, కాలేజీ లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ పేరు మీద చాలా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. చెప్పేటప్పుడు ₹1,00,000 అని చెప్తారు, కానీ లోపలికి పోయిన తర్వాత స్కూల్ యూనిఫామ్ అని చెప్పి, కాలేజ్ యూనిఫామ్ చెప్పి ఇట్లా 50,000 నుంచి 60,000 గుంజుతున్నటువంటి స్కూళ్ళు కాలేజీలు కూడా కనబడుతున్నాయి. ప్రైవేటుకు సంబంధించినటువంటి ఈ ధనార్జనకు సంబంధించినటువంటి విషయంలో మీరు కొన్ని ప్రస్తావన చేయడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వచ్చాయి, ముఖ్యంగా ఫీజులకు సంబంధించిన నియంత్రణ కోసం. ఇప్పుడు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ముఖ్యమంత్రి ప్రధానంగా దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా ముఖ్యమంత్రితో, విద్యాశాఖ? ముఖ్యమంత్రి గారు అంటే మేము ఒక డ్రాఫ్ట్ బిల్ ఇచ్చాం. ఓకే. సో తప్పకుండా కూడా ఫీ రెగ్యులేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ చేయాల్సింది అనేది ఇది మురళి యొక్క కోరికనా తల్లిదండ్రుల కోరికనా? తల్లిదండ్రుల కోరిక కదా. మేము చెప్పి అన్ని తల్లిదండ్రుల కోరికలే ఫర్ దట్ మ్యాటర్. ఇవన్నీ మురళికి సంబంధించిన కాదు. సో అందుకని మేము దగ్గర పెట్టాము, ఎన్ని వేల మందితో మనం మాట్లాడాం తల్లిదండ్రులతో, ఎవరెవరితో మీటింగ్లు పెట్టాము అన్ని కదా. చాలా మంది మురళి గారు ఎక్కడ మీరు పారిపోయినారు అంటే పారిపోలేదురా బాబు, ఈ పని చేస్తున్న యజ్ఞంలో ఉన్నా నేను. సో అనేది కూడా ఒక దాంట్లో పెట్టాం కదా మేము. సో ఇది చిన్నది కాదు, చాలా పెద్దది కదా అదంతా కూడా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఫీ రెగ్యులేషన్ అనేది కూడా చాలా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అది నిజంగా కూడా అవసరం, అది చాలా అవసరం. అది నేనేమంటున్నానంటే మీరు బిజినెస్ చేసుకోండి. సో బిజినెస్ చేయొద్దంటే రాజ్యాంగంలో చెప్పినా కానీ నడుస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంత బాగా పనిచేయటం లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కూడా వద్దంటే అది చాలా ఘోరం అయిపోద్ది, అది కరెక్ట్ కాదు. అది చెయ్యండి, కాకపోతే మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఎస్. సో దానికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించి ఏం ఖర్చు అవుతుందో అవి తీసుకోండి. మీకు ప్రాఫిట్ కూడా బిజినెస్ చేస్తున్న ఫ్రీ కాదు కాబట్టి ఒక 10% 20% ప్రాఫిట్ తీసుకోండి. రైట్. ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 13% ప్రాఫిట్ తీసుకోమని చెప్పేసి మేము స్టాండర్డ్ షెడ్యూల్ ఆపరేషన్ లో పెడతాం. సో ఇంజనీరింగ్ ఎస్టిమేట్ తయారు చేసినప్పుడు అన్ని కరెక్ట్ ఎస్టిమేట్ చేసి దాని 13% యాడ్ చేస్తారు. ఇంకా లేబర్ ఇంపోర్టేషన్, లేబర్ అమిటేషన్ అది కూడా పెడతారు అందులో. సో అట్లా ఇక్కడ కూడా మనము ఒక విధానం తయారు చేసుకుందాం. తయారు చేసుకొని 13% 15% వాట్ ఎవర్ సో పెట్టుకొని మీరు ఫీ రెగ్యులేషన్ చేయండి. సో మాక్సిమం ఫీజు డిసైడ్ చేయండి, మాక్సిమం ఫీజు. సో ఇప్పుడు కోర్టులు ఏమంటేవి అంటే, కోర్ట్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కలాగా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. సో అది కోర్టుకు భయపడడం అనేది లేదా వద్దు. అది కోర్టు ఒక ఉత్తరప్రదేశ్లో కొట్టేసింది లేదా అక్కడ కొట్టేసింది అంటే అది ఏ కాంటెక్స్ట్ కూడా ఇంకా నువ్వు డీప్గా వెళ్ళి స్టడీ చేయాలి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల కోరిక ఇట్లా ఉంది, తర్వాత రాజ్యాంగము బిజినెస్ చేయొద్దని చెప్తుంది. సో అందుకని మీరు బిజినెస్ చేయకుండా తల్లిదండ్రుల యొక్క ఆస్పిరేషన్కి సంబంధించి మీరు ప్రతి స్కూల్కి ఒక మ్యాక్సిమం లిమిట్ పెట్టండి. అది కూడా ఉదాహరణకి మనకి గచ్చిబౌలిలో స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. గార్డియన్ ఉంది, శ్రీరామ్ ఉంది, ఓక్రిడ్జ్ ఉన్నవి. సో అట్లాగే మనకు ఒక చిన్న రామన్నపేటలో ఏదో ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. సో వివేకానంద ప్రైవేట్ స్కూల్ అని ఉంటుంది.
ఇప్పుడు రెండింటికి సమానంగా పెడతామా మనం? అది పెట్టడం కరెక్టా? Yes. ఆంధ్ర గవర్నమెంట్ అట్లే పెట్టింది అన్నిటి సమానంగా. సో అందుకని తక్కువ కొట్టు వేసింది. అట్లా కరెక్ట్ కాదు. అందుకని మేము కూడా ఒక 5-6 రకాల కేటగిరీస్ చేయండి, అర్బన్ రూరల్ కేటగిరీషన్ చేయండి, Okay. చేసి ఒక సిస్టమేటిక్గా ఒక కమిషన్ పెట్టి మనం దానికి కూడా ఒక స్టాట్యూటరీ కమిషన్ పెట్టి, సో ఇప్పుడు మేము ఎట్లా చేస్తామో ఒక 1 year 1.5 year, సో అట్లా వాళ్ళు కూడా చేసి ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో అట్లా డిస్ట్రిక్ట్ కమిటీ కూడా పెట్టుకోవాలి ఇంప్లిమెంటేషన్ పర్పస్కి. సో ఆ రకమైన డ్రాఫ్ట్ తయారు చేసామన్నమాట. సో అది ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో దాన్ని స్టడీ నెక్స్ట్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ లో ఏమైనా కొంత మేరకు అది మీరు విద్యా కమిషన్ రిపోర్ట్ అది గవర్నమెంట్ అడగాలి కదా. విద్యా కమిషన్ రిపోర్ట్ ను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు వచ్చేటువంటి 26-27 అకాడమిక్ ఇయర్ అది లో నా చేతిలో కొంత మేరకైనా implement చేస్తారని భావిస్తా ఉన్నారా? మిమ్మల్ని నేను పెట్టారు, భావిస్తున్నాను. దాదాపు 10-12 మందిని భావిస్తున్నాను. సభ్యులుగా పెట్టారు, ఒక చైర్మన్ పెట్టారు, ఇంత వ్యవస్థ ఉంది, భావిస్తున్నాను. ఇదంతా చేస్తా ఉన్నారు కదా. అవును, భావించాలి కదా మనం. ఎంత తొందరగా అంత మంచిది. ఇంకో 4 రోజులలో బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. అవును. మార్చి 20న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతారు. అవును ఇప్పుడు 7.4 ఉంది. అవును. అది ఎంత మేరకు పెరుగుతుందని భావిస్తా ఉన్నారు? యాజ్ పర్ ముఖ్యమంత్రి మీతో మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, మీరు 18% ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, ఎంత మేరకు పెరగచ్చు అని భావిస్తారు? అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే 15% పెడతామని చెప్పారు వాళ్ళు ఫస్ట్ పెట్టారు కదా. అంటే మొన్న ఈ మధ్య లేటెస్ట్ మేనిఫెస్టో నేను చెప్పేది, మొన్న ఎలక్షన్స్ పోయినప్పుడే. అవును. సో అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత ఉంది అది. అవును. సో జనరల్గా ఎన్జిఓలు కొంతమంది 20 పెట్టాలంటారు, 25 పెట్టాలంటారు, 30 పెట్టాలంటారు. మేము మన వియత్నాం పోయినాం అబ్బా. వియత్నాంలో ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కంపల్సరీ 20% ఎడ్యుకేషన్ పెట్టమని చట్టం చేశారు వాళ్ళు. ఓకే. ఎవరు వచ్చినా పెట్టాల్సిందే, ఎవరు వచ్చినా పెట్టాల్సిందే. సో రైట్, అది కాక మళ్ళీ స్థానికంగా ఉండే ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ మళ్ళీ వాళ్ళు పెట్టుబడి మళ్ళీ సెపరేట్ పెట్టుకుంటారు. సో అక్కడ మేము చూసింది దగ్గర 30% వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. వాళ్ళ బడ్జెట్ మొత్తం దాని మీద. ఓకే. సో అట్లా ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయాలు చేసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో ఒకటి ఉంది, మా రికమెండేషన్ ఒకటి ఉంది. మా రికమెండేషన్ మేము చాలా సైంటిఫిక్గా చేసాం, ఏదో క్యాజువల్గా ఎంజాయ్ అనకుండా చాలా డీటెయిల్డ్గానే మేము వర్కౌట్ చేసి 18% ఇస్తే బాగుంటుంది మనకు అందరూ కూడా. మీరు ఈ 18% నిజంగా ఎస్టిమేట్ బడ్జెట్ పెట్టి ఒకవేళ అనుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలలో మీరు యూరోపియన్ స్టాండర్డ్స్ రీచ్ కావచ్చు ఎడ్యుకేషన్. ఓకే. సో దట్ ఇస్ పాసిబుల్. సో తర్వాత ఫర్దర్గా అంతా కూడా ఇంకా మనము ఆ రీసెర్చ్ మీద పెట్టవచ్చు. మనం రీసెర్చ్ చేస్తామా అసలు? మన రీసెర్చ్ కల్చర్ ఉందా? లేదు కదా. తప్పు కదా అది. అట్లా ఇంత పెద్ద దేశంలో ఒక్క నోబెల్ లారెట్ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. చిన్న 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళు నోబెల్ లారెట్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ రీసెర్చ్ మీద అంత ప్రాధాన్యత ఇస్తారు అక్కడ. సో అందుకని ఈ 18% బడ్జెట్ మనం ముందు బేసికల్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని, టీచర్లను క్వాలిటీ పెంచుకొని అన్ని పెంచుకున్న తర్వాత దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనము ఇంకొక ఇదే 18%లో ఈ మౌలిక సదుపాయాలలో అన్ని అయిపోయిన తర్వాత రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మాతృభాషకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. చాలా అంశాలలో అసలు తెలుగు మీడియం ఉండాలా వద్దా అంటే అక్నూర్ ములి అని చెప్తాను. ఇది కూడా మళ్ళీ నేను తల్లిదండ్రుల కోరిక ప్రకారం చెప్పాలనా, సో నా సొంత ప్రయత్నంతో చెప్పాలనా? మీరు ఇప్పుడు యాజ్ ఏ చైర్మన్గానే మీరు చెప్పండి. కానీ నేను చైర్మన్ చెప్పినప్పుడు ఏం చేస్తానంటే, నేను ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, తర్వాత దేశంలో ఏం జరుగుతుంది, అసలు మన దేశ చరిత్ర ఏంటి, సో లాంగ్వేజ్లో, ఎడ్యుకేషన్లో, సో మొత్తం మన యొక్క ఆచార వ్యవహారాలలో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ బయట వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మాతృభాష అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ సాంస్క్రిట్ని ప్రోత్సహిస్తుంది. అవునా? మీకు సాంస్క్రిట్ తెలుసా? ఎడ్యుకేషన్ టైంలో ఏదో చదువుకున్నాం. ఎక్కడ చదివినావు నువ్వు? ఏ సబ్జెక్ట్ ఉంది? సబ్జెక్ట్ ఉందా సాంస్క్రిట్ సబ్జెక్ట్? ఉండదు. అసలు ఎంతమంది మాట్లాడుతున్నారు ఈ భాష? అది మార్కుల కోసం ఏదో ఎగ్జామ్ రాస్తారు అంతే కదా. అసలు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఎంతమందికి మాతృభాష ఇది? లేదు, అసలు తక్కువ. మరి ఎందుకు ఆ భాష నుంచి మాట్లాడుతున్నారు? పొలిటికల్, ఓకే, కల్చరల్, రైట్. అంటే ఈ భాష మాట్లాడినప్పుడు ఇలాంటి అంశాలన్నీ నిగూఢంగా ఉంటాయి అన్నమాట, రైట్. సో వాళ్ళు సంస్కృతి పెట్టేది దాని వెనకాల వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుంటాయి అన్ని కూడా. ఈరోజు నారాయణ చైతన్యలో సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఓన్లీ ఫర్ మార్క్స్ అంటారు. ఓన్లీ ఫర్ మార్క్స్. ఇంకా విచిత్రం చెప్పానా మీకు? సంస్కృత మాట ఇప్పుడు మనం హిందీలో రాస్తాం, తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్ రాస్తాం, మలయాళం రాస్తాం కదా. సంస్కృతంకి ఏం రాస్తారు తెలుసా నీకు? ఏదైనా రాసుకోవచ్చట. ఏ భాష అయినా రాసుకోవచ్చు. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చట. ఓకే. దానికి దేవనాగరే లిపి యాక్చువల్గా దాంట్లో రాయాలి నిజానికి. అవును. కానీ ఈ సంస్కృతాన్ని అడ్డగోలుగా ప్రమోట్ చేయడానికి నువ్వు తెలుగులో రాసుకోవచ్చట, ఇంగ్లీష్లో రాసుకోవాలి. మనం SMS పెడతాం ఇంగ్లీష్లో, తెలుగు ఎప్పుడు వస్తున్నావు అంటే EPPUDU అని పెడతాం కదా ఎప్పుడు అని. అంటే ఆ రకంగా సంస్కృతిని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే అట్లా ఆ రకంగా కూడా ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చట. అంటే ఇది ఎంత మూర్ఖతంగా వస్తుంది. ఎనీహౌ ఈ లాంగ్వేజ్ మీద ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా ఉన్నవి. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకి లాంగ్వేజ్కి సంబంధించి నేను బీటెక్ చేశాను. నేను
ఆ తర్వాత ఎంటెక్ చేశాను. సో బీటెక్ అంటే ముందు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను, ఓకే. రైట్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్తాం. ఎస్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు లా పోయినావు అనుకోండి, నీకు లా ఇంగ్లీష్ మీడియం ఉంటుందా తెలుగు మీడియం ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. తర్వాత ఎంబీబీఎస్ పోయినా అనుకోండి, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. బీటెక్ పోయినా అనుకో, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. ఫార్మసీ పోయినా అనుకో, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. సో మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక తెలుగు మీడియం అబ్బాయి ఈ లోపలికి అటు పోయినప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. నా క్లాసులో నలుగురు ఎస్సీ ఎస్టీ పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు బికాస్ ఆఫ్ దిస్ ఓకే. లాంగ్వేజ్ ప్రాబ్లంతో. సో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అని ఉంది, దానికి ఇంగ్లీష్ వర్డ్ ఫోటోసింథసిస్. సో వాడు మెడిసిన్ పోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వచ్చింది అనుకుందాం, అది ఎంఎస్సీలా వాడు ఫోటోసింథసిస్ అంటాడు. అంటే ఫోటోసింథసిస్ అంటే ఏందో లేదు దానికి, ఫోటో చూస్తే ఐడెంటిఫై అవుతుంది మళ్ళీ. సో ఇలాంటి ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. తలతన్యత ఉంటుంది ఫిజిక్స్ లో. సో సర్ఫేస్ టెన్షన్ ఇంగ్లీష్ లో, సర్ఫేస్ టెన్షన్ వస్తుంది అక్కడ బీటెక్ లో కానీ ఫిజిక్స్ లో కానీ. మేము చదువుకున్న తలతన్యత. సో తలతన్యతకు సంబంధించిన కాన్సెప్ట్ దీనికి లింక్ ఎప్పుడు చేసుకోవాలి నేను? ఇట్లా కొన్ని వేల పదాలు ఉంటాయి. ఈ వేల పదాలతోని నేను కన్ఫ్యూజన్ అయిపోయి ఫ్యాన్. తర్వాత నీకు ఇంటర్మీడియట్ తర్వాత నీకు భాష రాదు, మరి మాట్లాడడం రాదు. నేను ఇంగ్లీష్ మాట్లాడడం 40 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నా. నా ఏజ్ 40 అప్పుడు. అది కూడా యూఎన్లో పనిచేసాను కాబట్టి అప్పుడు నాకు నేర్చుకోవాల్సి వచ్చింది, కాబట్టి అప్పుడు నాకు వచ్చింది. అప్పటి వరకు నాకు న్యూనతాభావం, ఇంగ్లీష్ అంటే వణుకుతుంది, గజ గజ వణికేది నేను. అట్లా అందరికీ దేశంలో అందరికీ ఉంటుంది అట్లా. సో చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అనేది ఉండాలి అని చెప్తా ఉన్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఉదాహరణకి బోల్డ్ మంది ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్న వాళ్ళని, వాళ్ళందరూ ఎల్కేజీ నుంచి చదువుకున్నారు. నా దోస్తులు కూడా ఉన్నారు చాలా మంది, అందరూ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు నా ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యాను వాళ్ళు ఇంగ్లీష్ మీడియం. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏం మాట్లాడతారు భాష? ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది. లేదు, తెలుగే మాట్లాడతారు. ఇంటి వరకు తెలుగు, ఇంటి వరకు అంతేనా? ఇంటి వరకు తెలుగు మాట్లాడతారు. సో బయటకు వచ్చినాక తెలుగు అంటే తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫారెన్ పోతారు, ఏం మాట్లాడతారు? ఫారెన్లోనేమో ఇంగ్లీష్ మాట్లాడతారు, చక్కగా మంచిగా మాట్లాడతారు, బ్రహ్మణకి ఏం అలాంటి ఏమి ఉండవు. సో ఇంట్లోనేమో తెలుగు మాట్లాడుకుంటారు వాళ్ళ పిల్లలు. నేనేమందుకంటా అంటే మనకు ఈ మీడియం ద్వారా, ఇంగ్లీష్ మీడియం ద్వారా తెలుగు ఎక్కడికి పోదు. నేను చెప్పదలుచుకుంది అది. సో తెలుగే ఉంటుంది. అందులో ఇంకోటి మనకు మంచి పని ఏమైందంటే తెలుగు మ్యాండేట్ అయిపోయింది. వీ వెల్కమ్ దట్. సో ఈ తెలుగు భాష ఉండాలి, ఇంగ్లీష్ భాష ఉండాలి. ఇన్ఫాక్ట్ హిందీ భాష కూడా మేము రికమెండ్ చేసాం కావాలని. అంటే పాలిటిక్స్ కాదు ఇది. ఎందుకు చేసామంటే అట్లా జనరల్గా పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల వరకు పిల్లలకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అది ప్రపంచం మొత్తం అందరూ రికగ్నైజ్ చేశారు. సో దాన్ని అందు గురించే మేము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం మేము, రైట్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకి ఆ 3 లాంగ్వేజ్లు కూడా ఈ 8 సంవత్సరాల లోపలనే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సార్ సేమ్ టైం విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉండడం వల్ల దానిపైన రివ్యూలు సరిగ్గా జరగట్లేదు, దానిపైన కనీసం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండేదాన్ని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, కొంతమంది విద్యావేత్తలు కూడా చెప్తా ఉన్నారు. మీరు చూసినటువంటి సందర్భాన్ని బట్టి దాదాపు 1.5 సంవత్సరం అయింది విద్యా కమిషన్ ఏర్పడి. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండడాన్ని ఎట్లా చెప్తారు? అంటే నేను అదొక పెద్ద నెగిటివ్ అనను, అదొక పెద్ద పాజిటివ్ అనను. కొంచెం ఎడ్జ్ పాజిటివే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి అనే వాళ్ళు దగ్గర 120 శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఈ 120 శాఖలకు ఆయనకు సంబంధం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా బాస్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఒక మధ్యలో ఒక మంత్రి ఉన్నా కానీ ఫైనల్ రివ్యూ ఇక్కడ జరగాల్సిందే. పెద్ద పెద్ద డెసిషన్ మేకింగ్ ఇక్కడ జరగాలి. ఒక విషయం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నాకు విద్య ప్రాధాన్యత ఇస్తున్నాను, సో అందుకని నా దగ్గరే పెట్టుకుంటాను, చాలా రిపీటెడ్ చెప్తున్నాడు ఆయన. సో రిపీటెడ్ చెప్తున్నాడు. తర్వాత ఆయన ఎగ్జాక్ట్లీ ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ మీద. నేను అందుకే చాలాసార్లు అంటుంటాను, అసలు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఒక్క 9.5 పరిపాలనలో 1 నిమిషం కూడా ఎడ్యుకేషన్ సంబంధించి రివ్యూ చేయలేదు, రైట్. సో నేను ఇప్పటివరకు ఇన్నిసార్లు చెప్పాను. సో మరి ఎవరైనా ఒకరు లేదు మేము పెట్టినాము అని చెప్తున్నారా? నేను అక్కడ 4 సంవత్సరాల నుంచి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. సో అదొకటి. ఈవెన్ అక్కడ మోడీ కూడా అంతే. వాళ్ళకు RSS వాళ్ళకి విద్య నచ్చదు. సో విద్య ఇవ్వకూడదు, సైంటిఫిక్ విద్య ఇవ్వకూడదు, క్రిటికల్ థింకింగ్ ఇవ్వకూడదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. అందుకని ఆయన కూడా చేయడు. ఆయన కూడా 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయన కూడా చేయడు. సేమ్ థింగ్ అనమాట, ఇద్దరు దొందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారు ఉండడం అనేది, సో ఆయన ప్రతి నెల రివ్యూ చేసుకుంటున్నారు. చాలా సార్లు మనకి రకరకాల డెసిషన్స్ కూడా వస్తున్నవి. సో దానివల్ల నష్టం లేదు, లాభమే అంటారు విద్యాశాఖకి. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్.
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ కావాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి దానిలో 430 పైచిలకు ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు? అంటే ఇది డెఫినెట్గా మీకు చాలా స్లోగా ఇవన్నీ చేయాలంటే ఒక 5 సంవత్సరాలు పడతాయి. ఓకే, 5 సంవత్సరాలు పడుతుంది. మీరు గతంలో ఒక కమిటీగా దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రదేశాలలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడే బస చేసినటువంటి సందర్భం, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, బడి నిద్ర కూడా చేశాం. బడి నిద్రలు చాలా చేశారు మీరు. వాటికి సంబంధించి ఇప్పుడు మీరు విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఏమైనా నివేదికలు ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది? అంటే ఉదాహరణకి చాలా విచిత్రమైన సిచ్యువేషన్స్ ఉన్నవి. మేడ్చల్ జిల్లా ఉంది. అవును, మేడ్చల్ జిల్లా ఒక్క కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఓకే, అంటే అంత అభివృద్ధి చెందిన అన్ని 100% ప్రైవేటే ఉన్నాయి అక్కడ. సో అక్కడ పాపం పిల్లలు అక్కడ డిగ్రీ కాలేజ్కి ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళు 10th క్లాస్ ఇంటర్ తర్వాత డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఒకప్పుడు ట్రైబల్ ఏరియాస్ లేకుండే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ చాలా బాగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆశ్రమ్ స్కూల్స్ వచ్చినవి, సో తర్వాత మనం మామూలుగా రెగ్యులర్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత గురుకులాలు ఉన్నవి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ఏదైనా ఒక ట్రైబల్ అడ్మిషన్ పోండి, సో చక్కగా మీకు ప్రతి గ్రామంలో 50 నుంచి 200 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. తెలుసా మీకు? సో అదే ఇప్పుడు మీరు ఒక బస్తీ పోండి, జవహర్ నగర్ పోండి, అక్కడ మీరు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఉండరు. సో అట్లాంటి కొన్ని తారతమ్యాలు మనకు కనబడుతున్నాయి. తర్వాత ఇంకోటి మేము ఏం చెప్పామంటే డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు మనకి ఈ రోజు 33 జిల్లాల యొక్క పిల్లలందరూ కూడా వచ్చి సిటీ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, లేదా సైఫాబాద్ సైన్స్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. ఎందుకు అట్లా వచ్చింది? ఎందుకంటే ఇది కొంచెం కాలేజ్ షేప్ ఉంది. సో మరి అలాంటి షేప్ ఇవన్నీ ఎగ్జాక్ట్ ఎందుకు రావాలి ఇక్కడ, ఎందుకు రావాలంటే పాపం వాళ్ళు. సో అందుకని మేము ఏం రికమెండ్ చేసామంటే డిగ్రీ కాలేజ్ అంటే ఇట్లా ఉండాలని స్టాండర్డ్స్ పెట్టాము. సో ఇట్లాంటి స్టాండర్డ్స్ ఉండగలిగి ఒక 1000 నుంచి 2000 మంది పిల్లలు ఉండగలిగే ఒక క్యాంపస్ మీరు ప్రతి జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్స్ కోటాన్ని కనీసం ఏర్పాటు చేయగలిగితే, దానికి ఒక అందరూ పేద పిల్లలు ఉండే ఒక హాస్టల్ని కూడా అటాచ్ చేయగలిగితే బాగా పేద పిల్లలు, సో ప్రతి డిగ్రీ కాలేజ్కి ఒక హాస్టల్ ఉండాలి. సో అది మేము రికమెండ్ చేసాం అది. సో దాని ద్వారా అటు పేద పిల్లలు మిస్ గారు, తర్వాత మిగతా మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మిస్ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు పాపం ఇక్కడ మేము చూసామండి సిటీ కాలేజ్లో పిల్లలు తినకుండా వస్తున్నారు, మధ్యాహ్నం తిండి లేక ఉంటున్నారు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం చూసాను, ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక ఎస్సీ హాస్టల్లో వచ్చి ఇక్కడ రోజు వస్తున్నారు. ఎంత దూరం అండి అది, తిండి చదువుకోవడం. ఆ అమ్మాయి గద్వాల నుంచి వచ్చింది, గద్వాల ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, అక్కడ ఆలంపూర్ సైడ్. ఎంత అన్యాయం కదా, అది కరెక్ట్ కాదు కదా. అసలు గద్వాలలో ఇలాంటి కాలేజీ ఇలాంటి హాస్టల్ ఉంటే, ఆలంపూర్లోనే ఒక ఇలాంటి కాలేజీ ఇలాంటి హాస్టల్ ఉంటే, దట్స్ వాట్ వి రికమెండెడ్. ఓకే, ఎస్. చివరగా మిడ్ డే మీల్స్ పైన, దాంతోపాటుగా ఉదయం పూట పెట్టేటువంటి ఏదైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పైన ప్రభుత్వం బాగా స్ట్రెచ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఫుడ్ పాయిజన్ కేసులు మనం చూస్తాం. దానికి సంబంధించి ఎలాంటి రికమెండేషన్ మీరు చేయబోతున్నారు? అంటే ఫస్ట్ యాక్చువల్గా అందుకనే మాకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, అది పెంచామని, ఇది పెంచామని చెప్తా ఉన్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదంటా ఉన్నారు. ప్రతి దానికి మాకు సొల్యూషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి ఒక పెద్ద స్కూల్ సొల్యూషన్ లాగా కనబడుతుంది. ఓకే, సో మీరు ఒకసారి వెళ్ళి ఆరుట్లలో మేము డెమాన్స్ట్రేషన్ చేసాం. చాలా మంది నిజంగా ఇట్లాంటి స్కూళ్ళు పెడితే పిల్లలు వస్తారా అని క్వశ్చన్ చేశారు మమ్మల్ని. క్వశ్చన్ చేస్తే అమ్మాయి లాభాన్ని చూపించాలని చెప్పేసి మేము సో కొంతమంది డొనేషన్ తీసుకొని తర్వాత ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు దానికి. సో బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. విత్ ఇన్ లాస్ట్ June 12th రీఓపెనింగ్ అయితే, సో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 week 10 days లో కొత్తగా 1000 మంది జాయిన్ అయ్యారు పిల్లలు. ఆ 1000 మందిలో 72% మంది పిల్లలు ప్రైవేట్ నుంచి వచ్చారు. సూపర్ కదా. సో అందుకనే సొల్యూషన్ అది. ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక బ్రహ్మాండమైన కిచెన్ కట్టాం, ఒక బ్రహ్మాండమైన డైనింగ్ హాల్ కట్టాం. ఈరోజు పిల్లలు పాపము చిన్న చిన్న స్కూళ్ళల్లో, సో అక్కడనేమో పాపం SHG మెంబర్స్ ఇద్దరికి వంట పెడతారు, వాళ్ళకి బిల్స్ రావు. సో వాళ్ళ పాపం ఒక కూరగాయల షాప్ లో ఒక రెంట్ పెడతారు, మన అద్దె పెడతారు, ఏమంటారు అరువు ఉద్దర మన లాంగ్వేజ్ లో ఉద్దర పెడతారు. ఒక కిరాణా స్టోర్ లో ఉద్దర, ఒక గుడ్ల షాప్ ప్రతి ప్లేస్ లో ఉద్దర పెడతారు. ఇక ఆ డబ్బులు అక్కడి నుంచి రాగానే వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు లెక్క కూడా వాళ్ళకి అర్థం కాదు. సో అసలు ఎంతమంది పెండింగ్ కూడా అర్థం కాదు. వాళ్ళకు ఒక్కరికి రావాల్సిన దగ్గర 6 రకాల పేమెంట్స్ ఉంటాయి. ఈ 6 రకాలు ఇది వచ్చిన పైసలు బండ పైసలు ఏ పేమెంట్ అర్థం కాదు వీళ్ళకి, మొత్తం టోటల్ లాస్ట్. అందుకని మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది అంటే ఫస్ట్ అసలు సో అది పెద్ద స్కూల్ అయినా చిన్న స్కూల్ అయినా ఎక్కడైనా కానీ కొంచెం పెంచండి, యూనిట్ కాస్ట్ పెంచి మరి ఇచ్చాము. తర్వాత వాళ్ళకి శాలరీస్ అన్ని కూడా ప్రతి వారము శాలరీ కాదు, వాళ్ళ ఫుడ్ కాస్ట్ అన్ని కలిపి వారం బిల్ ఇచ్చేటట్టుగా మేము నరేగాల ఉపాధి హామీలు ఎట్లా ఇస్తున్నామో ఆ రకంగా ఇచ్చినట్టుగా ఒక end-to-end సాఫ్ట్వేర్ పెట్టమని చెప్పామన్నమాట. కానీ బట్ స్టిల్ మీరు ప్రతి చిన్న బుల్లి స్కూళ్ళల్లో డైనింగ్ హాల్ కట్టలేరు, కిచెన్ కట్టలేరు. సో మళ్ళీ అదే కట్టెలు పోయి పెడుతున్నారు, ఆ కింద ఉంటారు, ఒక గ్యాస్ కూడా లేదు కనీసం అక్కడ. అంత హైజీనిక్ కండిషన్ ఎట్లా మెయింటైన్ చేస్తావు? తర్వాత ఇన్ని 26,600 స్కూళ్ళలో మిడ్ డే మీల్ గురించి ఎట్లా మానిటర్ చేస్తావు? ఎంత తలనొప్పి వ్యవహారం. అసలు మీరు చెప్పేది ఇప్పుడు 520
మండలాలు ఉన్నాయి, 630 630 మండలాలు ఉన్నాయి, ఇంటూ 3 అని చెప్తా ఉన్నారా? కరెక్ట్. అప్రాక్సిమేట్లీ 2000. డిపెండింగ్ అది పాపులేషన్, కొన్ని చోట్ల 2 సరిపోతాయి, కొన్ని చోట్ల 5 పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో అటు దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ 2000 అయితే సరిపోతుంది అంట. అంతే. 2000 పబ్లిక్ స్కూల్స్ పెడితే, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అంటారా? అంతే, ఎగ్జాక్ట్లీ. చిన్న స్కూల్ పరిస్థితి ఏమైతుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది పిల్లలకి, చక్కగా మార్నింగ్ 8 o'clock రాగానే బ్రేక్ఫాస్ట్ తింటారు, సో లంచ్ తింటారు, మళ్ళీ పోయేటప్పుడు కూడా మంచి చక్కగా వాళ్ళు కొన్ని స్నాక్స్ ఇస్తే ఆడుకుంటారు, అక్కడ సాయంత్రం 7 వరకు ఆడుకుంటారు, తర్వాత ఇంటికి పోతారు. ఇంటికి పోవడానికి కూడా మీరు డ్రాపింగ్ కోసం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి అంటా ఉన్నారు. హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులతో ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ గురుకులాల్లో ఉంటే పాపం ఏమైతుందో ఎవరికి అర్థం కాదు. అది అసలు ఒక కృత్రిమమైనటువంటి పెంపకం అబ్బా అది. ఓకే, సో అది సహజమైన పెంపకం కాదు యాక్చువల్ గా. ఇన్ని లక్షల మందికి అది ప్రొవైడ్ చేయగలుగుతామా అంటే దానికి గురుకులాలు చేయలేం కదా, అంతమంది చేయలేం కదా. అవును, ఇప్పుడు మనకు కడుతున్నారు వీళ్ళు కొంతగా, 100 కాన్స్టిట్యూన్స్ లో 100 కడుతున్నారు, అది మొత్తం కలిపితే 2.5 లక్షలే. మనకి 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు అవును మొత్తం రాష్ట్రంలో. సో 80 లక్షలు కనీసం సగం మంది కన్నా, 40 లక్షల మంది కన్నా మంచి 30% ప్రైవేట్ నుంచి ఇటువైపు టర్న్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అంటారు. ఇప్పుడు టర్న్ అనేది పక్కన పెట్టండి అబ్బా, టర్న్ గురించి కాదు మనం పెట్టేది. మనము పిల్లలకి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటాం, ఓకే, అంటే అందించుకోగలిగే నాణ్యమైన విద్య, అందుకోగలిగే నాణ్యమైన విద్య అంటున్నాం మనము. సో అది ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్లో కూడా మీకు నాణ్యమైన విద్య లేదు, మీకు తెలుసో తెలియదు. మనం అనుకునే గచ్చిబాల స్కూళ్ళు లేదా పెద్ద పెద్ద ఐబీ స్కూళ్ళు అవంతా ధనవంతుల స్కూళ్ళు, అక్కడ క్వాలిటీ ఉండొచ్చు కాక, కానీ బడ్జెట్ స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి మీకు? సో మీ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకో, ఉంటుందా ఎడ్యుకేషన్ క్వాలిటీ? ఉంటుందా? ఉండదు కదా. సో అది వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు కంపీట్ అవుతారు మళ్ళీ ఫీజుల గురించి అంతా కూడా. మళ్ళీ వాళ్ళు కూడా శాలరీ, టీచర్లు పాప ప్రైవేట్ టీచర్ల శాలరీ చాలా తక్కువ ఉండేది, దారుణంగా వాళ్ళు భయంకరమైనటువంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము వాళ్ళ శాలరీలకు సంబంధించి కూడా మినిమం శాలరీస్ ఇంత ఉండాలని రికమెండ్ చేసి ఉండాల్సింది, మర్చిపోయినాం యాక్చువల్గా అది. ఇవ్వచ్చు, మళ్ళీ ఇవ్వచ్చు కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్లో సో మనకి ఇవన్నీ చిన్న చిన్న బుల్లి స్కూల్లో పనిచేయవు అబ్బా. సో ప్రతిదానికి ఇదే సొల్యూషన్, దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఆకునూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉపాధ్యాయులకు సంబంధించి కానివ్వండి, మిగిలినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మేము దాదాపు 430 పైన డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు దీనిలో చెప్పినటువంటి అంశాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా విద్యను బలోపేతం చేయొచ్చు. తెలంగాణ విద్య అనేది ఫారిన్ కంట్రీస్తోని పోటీ పడే విధంగా మనం దూసుకెళ్ళొచ్చినటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.